నమస్తే, నేను ప్రియ. మీరు చూస్తున్నారు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు వారి వారి జిల్లాల్లో ఎటువంటి ఇసుక అక్రమ త్రవ్వకాలు మరియు రవాణా జరగకుండా చూడాలి అని, అదేవిధంగా ప్రజల నుండి ఇసుకపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందుకుగాను జిల్లా స్థాయి ఇసుక కమిటీ డిఎల్ఎస్సిలో గల అధికారులను తనిఖీ మరియు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా తనిఖీ నివేదిక మరియు తీసుకున్న చర్యల వివరాలు ప్రతి వారం ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు చేసింది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా 25/2024 జిల్లాలో గల శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం మరియు హయాతీ నగరంలో గల ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ వారితో పాటు మిగిలిన అధికారులు, ఎస్పీ, డిపిఓ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి, ఆర్డీఓ, శ్రీకాకుళం ఇరిగేషన్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి, మైన్స్ అధికారులు, శ్రీకాకుళం మండల తహసీల్దార్ అధికారి హాజరై సదర్తో ప్రదేశాలను పరిశీలించగా అక్కడ తనిఖీ సమయాన ఎటువంటి ఇసుక త్రవ్వకాలు రవాణా లేవని గుర్తించారు.